అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్నతాధికారులు వరద సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. 9 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ దిగువకు 2,80,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామన్నారు. ఇక ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 45 ఆవాసాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పి గన్నవరం, ఐ పోలవరం అడ్వకేట్ల ద్వారా వరద నీటిని దిగువకు పారేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెడ్ వర్క్స్ ధవళేశ్వరం నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్ నౌ మన క్యూసెక్స్ ఫ్లో ఇస్ రఫ్లీ అరౌండ్ 2.875 lakh. సో 2,80,000 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు మనకి ధవళేశ్వరం దిగువ భాగాన. సో మనకి గౌతమి అండ్ వశిష్ట రివర్స్లో టోటల్గా ఇప్పుడు రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మనకి కమింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ కనుక భద్రాచలం అండ్ ఏరియాస్లో నెక్స్ట్ 2 days కంటిన్యూ అయితే డెఫినెట్గా ఉన్న ప్రెడిక్షన్స్ ప్రకారం బై సండే వీ మైట్ రీచ్ అరౌండ్ 7 to 8 lakhs క్యూసెక్స్. సో ఆర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ విల్ బి రఫ్లీ అరౌండ్ ఎట్ 10 lakh క్యూసెక్స్. సో 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తేనే మనము మన ఫ్లడ్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చేసి ఇవన్నీ కూడా నెక్స్ట్ యాక్టివిటీ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చేస్తాము. సో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అండ్ మెజారిటీ ఆఫ్ ద మనకి ఎక్కడైతే లంకా విలేజెస్ ఉన్నాయో రఫ్లీ వీ హ్యావ్ అరౌండ్ 45 హ్యాబిటేషన్స్ వేర్ మనకి మోర్ దాన్ 7 or 10 lakhs రీచ్ అయినప్పుడు ఆ హ్యాబిటేషన్స్ అన్ని డిస్కనెక్ట్ అయిపోతాయి. బట్ స్టిల్ ఆఫ్టర్ 1 lakh and 2 lakhs క్యూసెక్స్కి కూడా ఒక 3 or 4, 6 or 7 హ్యాబిటేషన్స్ అలా డిస్కనెక్ట్ అవుతాయండి. సో అక్కడ మనము ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కాజ్వేని అవి డిస్రప్ట్ అయిపోయి ఉంటాయి. అక్కడ మనము